హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం కల్కి 2898 AD ఈ సినిమా రివ్యూ. ఇప్పుడే ఈ సినిమా చూడడం జరిగింది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ వచ్చేసి మన ప్రభాస్ గారు యాక్టింగ్ అండ్ అశ్వత్థామగా నటించిన అమితాబ్ బచ్చన్ గారు అండ్ కమల్ హాసన్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ దీపికా పదుకొనే. ఈ క్యారెక్టర్ చుట్టూ మాత్రమే సినిమా ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. సో కమింగ్ టు ద స్టోరీ లైన్, మనకి ట్రైలర్లో చూపించినట్టుగానే దీపికా పదుకొనే కాంప్లెక్స్లో ఒక టెక్స్ట్ సబ్జెక్ట్గా ఉంటారు. సో అక్కడి నుంచి ఎస్కేప్ అయిన దీపికా పదుకొనేని కాపాడడానికి మన అశ్వత్థామ, అదే మన అమితాబ్ బచ్చన్ గారు చాలా ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కాంప్లెక్స్లో ఆవిడ మీద 5 మిలియన్ యూనిట్స్ బౌంటీ ప్రకటిస్తారు. భైరవ ఏంటంటే 5 మిలియన్ బౌంటీస్ని సంపాదించి ఎలాగైనా కాంప్లెక్స్లో సెటిల్ అవ్వాలని చెప్పి దీపికా పదుకొనేని పట్టించడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఎంటైర్ క్యారెక్టర్ వచ్చేసి మన దీపికా పదుకొనే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాని మనకి చాలా ఎక్స్ట్రాడినరీ వేస్లో మనకి చూపించడం అయితే జరిగింది. కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకోవాలంటే విఎఫ్ఎక్స్ ఇస్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. అంటే మనకి ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు వచ్చాయి, విఎఫ్ఎక్స్ అయితే అసలు చాలా దారుణంగా ఉన్నాయి, బీభత్సమైన ట్రోల్స్ వచ్చాయి. సో ఆ సినిమాలన్నిటికీ భిన్నంగా ఒక సైఫై సినిమాకి ఎలాంటి విజువల్స్ కావాలో, ఎలాంటి కలర్ గ్రేడింగ్ కావాలో, ఎలాంటి వరల్డ్ని అయితే మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో నాగ్ అశ్విన్ డెఫినెట్గా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ మనకి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా వరల్డ్ బిల్డింగ్కి అండ్ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్కి ఫస్ట్ హాఫ్ అంతా యూజ్ చేసుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్లో వెరీ వెల్ రిటర్న్ సీన్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 20 minute సీన్ అయితే స్టాండింగ్ ఓవేషన్ అని చెప్పొచ్చు. మనకి చాలా సందర్భాల్లో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే చాలా ఉన్నాయి. మనం అందరూ చాలా ఇంప్రెస్ అవుతాం. బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఇండియా మొత్తం తెలిసిందో, ఈ సినిమాతో మన టీఎఫ్ఐ రేంజ్ ఏంటనేది ఒక హాలీవుడ్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో మనకు జనరల్గా ఈ సినిమాలో మన మేజర్ హైలైట్స్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ మన అశ్వత్థామ క్యారెక్టర్ చేసిన అమితాబ్ బచ్చన్ అండ్ మన ప్రభాస్ గారు వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంటే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే థియేటర్లో. బేసిక్గా ప్రభాస్ అన్న కట్అవుట్కి ఆటోమేటిక్గా ఒక 10-15 మందిని కొట్టినా సరే ఓకే నమ్మేటట్టే ఉంటుంది. సో అలాంటి ఒక కట్అవుట్కి ఆపోజిట్లో ఆయన్నే ఎత్తిపడేయాలంటే డెఫినెట్గా అమితాబ్ బచ్చన్ గారు ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఈ పర్టికులర్ కల్కి 2898 ఈ పార్ట్లో కమల్ హాసన్ గారి పార్ట్ వచ్చేసి చాలా తక్కువ ఉంది. బట్ మేజర్ అని నెక్స్ట్ పార్ట్లో కల్కి సినిమాటిక్ యూనివర్స్ కింద చేద్దామని నాగ్ అశ్విన్ గారు డిసైడ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ పార్ట్లో కమల్ హాసన్ గారికి చాలా ఎక్కువ లెంత్ రోల్ ఉంటుందని అర్థమవుతుంది మనకి. అంటే క్లైమాక్స్లో ఇచ్చిన లీడ్స్ త్రూ కావచ్చు, లేకపోతే సినిమా చూసిన తర్వాత పార్ట్ 2 కమల్ హాసన్ గారికి చాలా ఎక్కువ స్కోప్ ఉండబోతుందని అయితే అర్థమైంది. అండ్ ఈ సినిమా బిగ్గెస్ట్ అసెట్ వచ్చేసి మన సంతోష్ నారాయణ గారు అందించిన బీజిఎం. అంటే సాంగ్స్ ఇంకా బెటర్గా ఉండొచ్చు కానీ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సినిమా మాత్రం ఒక స్టెప్ అహెడ్ వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ బీజిఎం అని చెప్పొచ్చు. అండ్ మనకి ఈ సినిమాలో చాలా అంటే ప్లస్ పాయింట్స్ వచ్చేసి ప్రభాస్ గారు యాక్టింగ్ అండ్ అశ్వత్థామ క్యారెక్టర్ చేసిన అమితాబ్ బచ్చన్ గారు యాక్టింగ్ అండ్ దీపికా పదుకొనే అండ్ కమల్ హాసన్. అండ్ దేర్ ఆర్ ఫ్యూ క్యామియోస్ ఉన్నాయి, చాలా వరకు మనకి వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు ఆ క్యామియోస్ కూడా. అండ్ మీరందరూ చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు ఆ క్యామియోస్ చూసి. బట్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ బై రివీలింగ్ ఇట్. ఎందుకంటే మీరు థియేటర్లో చూసినప్పుడు ఒక వావ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది ఆ సినిమా ఆ క్యామియోస్ చూసి. బట్ డెఫినెట్గా ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక సినిమా రాలేదు. ప్రభాస్ గారి కెరియర్లో బాహుబలి తర్వాత వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఫిల్మ్గా చెప్పుకోదగ్గ సినిమా కల్కి 2898. సో ఈ సినిమా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి మీ ఫ్యామిలీతో అందరితో కలిసి ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా మీకు ఈ సినిమా నచ్చుతుంది. అండ్ డూ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్.